నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును కోల్పోవాడు దానిని కాపాడుకొను. ఈరోజున మనం చూసినట్లయితే అనేక దేశాలలో, అనేక ప్రాంతాలలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అనేటువంటి విషయం మనందరికీ తెలిసింది. అయితే యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాటను ఎవరైతే నమ్మి నా నిమిత్తము, నా సువార్త నిమిత్తం ఎవరైతే తమ యొక్క ప్రాణాలను కోల్పోతారో వాళ్ళు తమ యొక్క ఆత్మను శాశ్వతంగా కాపాడుకుంటారు అని చెప్పాడు. అయితే దీన్ని నమ్మినటువంటి వారు దాని ప్రకారం వారి యొక్క జీవితాలను సమర్పించడానికి సిద్ధపడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నట్లుగా మనం చరిత్రలో చూస్తాము. అలాంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసి మీలో ప్రేరణ కలిగించాలి అని చెప్పి మనందరికీ కూడా ఒక ప్రేరణగా ఉండాలని చెప్పి ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అతను బిషప్ పాలీకార్ప్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవకుడండి. ఈయన ఎవరో కాదు, యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి యోహాను గారికి శిష్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి బిషప్ పాలీకార్ప్. ఆ రోజుల్లో సీజర్ని మాత్రమే అందరూ పూజించాలి అని చెప్పినప్పుడు రోమా గవర్నర్ ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి సీజర్ని మీరు నమస్కరించాలి, పూజించాలి అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను సీజర్ని కాదు యేసును మాత్రమే నేను పూజిస్తానని చెప్పినప్పుడు అతన్ని తీసుకొని వెళ్ళి హీ వాజ్ బర్న్ట్ అలైవ్ అంటే సజీవ దహనం చేశారండి. ఆ సమయంలో అతను చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను కూడాను నీవు హతసాక్షుల యొక్క జాబితాలో ఉంచినందుకై వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం హీరో ఆఫ్ ఫెయిత్స్ అంటే విశ్వాస విజయ వీరుల యొక్క పట్టికలో నా పేరు కూడా మీరు రాసినందుకు మీకు వందనాలు అంటూ చెప్తూ ప్రార్థనాపూర్వకంగా తన ఆత్మను ప్రభువుకు అప్పగించుకున్నాడు. మరి ఈ రోజున దేనిని నమ్మేమో దాని ప్రకారం మన జీవితాన్ని ఈ లోకంలో జీవించాలి కదా. అందుకే యేసయ్య చెప్పిన మాట మనందరం విందాం. తన ప్రాణమును కోల్పోయేటువంటి వాడు నా కోసం తన ప్రాణాన్ని ఎవరైతే కోల్పోతారో దాన్ని శాశ్వతంగా కాపాడుకుంటారంటే నిత్య జీవం దొరికిందండి. ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన కొరకు జీవితం ఆయన కనపడతాం. సో బిషప్ పాలీకార్ప్ గారిని గురించినటువంటి ఈ యొక్క ప్రేరణ మీకందరికీ కలగాలని కోరుకుంటున్నాను. మరి మీ స్పందన ఎలా ఉంటుందో